నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ నరేష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలపై ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే కౌంటర్ చేయడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నేతని ఒక టెర్రరిస్ట్ తోటి పోల్చడం అనేది మన తెలంగాణ దౌర్భాగ్యం అన్నట్టుగా ఆమె మాట్లాడడం. దాంతోపాటు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి ఇటు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, బనకచెర్లకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అన్నట్టుగా కూడా ఇటు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె జాగృతి ఆధ్వర్యంలోనే జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆమె ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 3-4 జిల్లాల పర్యటించి అక్కడ ఉన్న ప్రజల సమస్యను కూడా ఆమె బయటికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటు ఏవైతే మన సర్పంచ్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగే మూమెంట్లో కూడా అటు పల్లెటూర్లకు కాకుండా ఇటు పట్టణాలకు పరిమితమై కొన్ని మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, ఇటు కూకట్పల్లి ఈ ఏరియాలో తిరిగి కూడా ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమస్యలను కూడా బయటకు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఏవైతే ఆకృత్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ ప్రజలు ఇబ్బంది పడ్డ వాళ్ళకు కూడా నేను ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆమె తప్పులను కూడా ఆమె ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని అలాగే ఇటు హరీష్ రావు గారిని కూడా ఉరిదీయాలి, ఈ నీళ్ల విషయంలో చేసిన అన్యాయం వాళ్ళే అన్నట్టుగా ఆయన ప్రస్తావించడంతో దాంట్లో భాగంగా ఈరోజు ఆమె మాట్లాడుతూ ఒక టెర్రరిస్టులతోటి ఒక పార్టీ అధినేతను పోల్చడం ఏంటి, ఇప్పటికైనా భాష తీరు మార్చుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. దాంట్లో భాగంగా దానికి కౌంటర్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆమెకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి వెంకటరెడ్డి చీట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ వదిలిన బాణం కవిత అని ఆయన విమర్శించారు. కవిత కన్ఫ్యూజన్లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతోందని, కవిత టీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, ఏ పార్టీలో ఉంది స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలను స్పందించి కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు అని ఆయన నిలదీశారు. కేసీఆర్కు దగ్గరగా ఉన్న నాయకులందరినీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ను ఉరితీసినా తప్పు లేదన్న, దానికి రక్తం మరిగిపోతుందన్న కవిత కేటీఆర్ హరీష్ రావులను ఉరితీసినా తప్పు లేదన్న కవిత చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నామని కవిత విమర్శిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని కవిత అంటోందని, కవిత బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అనుమానం ఉందని ఆయన చెప్పారు. కేసీఆర్ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం సంతోషమని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాలకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు సీఎం అంటే గౌరవం అని, సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నాకు మా తమ్ముడికి మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. నేను మంత్రి పదవి కోసం ఏ రోజు పాకులు ఆడలేదని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయడానికి కూడా నేను వెనకాడనని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్తున్నారు. అయితే ఈ మొత్తం సినారియో చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ తండ్రికి నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కొంచెం బాధాకరమైన మాటలని ఆమెకు అనిపించి ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు ఆమె మాట్లాడడం కూడా జరిగింది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఆమె తన రాజీనామాపై 5వ తారీఖు వరకు ఇటు మండలి చైర్మన్ ఆమెకు టైం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మండలి చైర్మన్ అంటే ఆమె రాజీనామా చేస్తారా మరి లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 5వ తారీఖు తర్వాత అది తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మళ్ళీ వచ్చే ఎన్నికలు ఏవైతే సార్వత్రిక ఎన్నికలు వస్తాయో
2029లో సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీకి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ గతంలో కూడా ఆమె పార్టీ పెడతానని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి జాగృతి తరఫున ఆమె పోటీలో దిగుతుందా, లేదు అని అంటే ఇటు పార్టీ పెట్టిన తర్వాతనే ఆమె పోటీలో దిగుతుందా అనేది దానికి సంబంధించి టెక్నికల్ టీం కూడా వర్క్ చేస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి చూడాలి ఆమె మరి వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా, లేదంటే ఈ జాగృతి సంస్థ ద్వారానే జాగృతి అధ్యక్షురాలుగానే ఆమె కొనసాగుతుందా అనే విషయం కూడా క్లారిటీ చెప్పవలసిన అవసరం ఉంది కవిత. కానీ ఇప్పటివరకు ఏది క్లారిటీ ఇవ్వకుండా ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మేము జాగృతి నుంచి పోటీ చేస్తాము అని చెప్పేసి కూడా ఆమె ఘంటాపదంగా అయితే చెప్తా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. #you